నాగ చైతన్య శోభిత ధూళిపాళ పెళ్లి మరి కాసేపట్లో జరగనుంది. అన్నపూర్ణ స్టూడియోస్లో జరగనున్న వీరి వివాహం పూర్తిగా బ్రాహ్మణ సంప్రదాయాల ప్రకారం దాదాపు 8 గంటల పాటు జరగనుందని సమాచారం. శోభిత తల్లిదండ్రుల కోరిక మేరకే వీరి పెళ్లి జరుగుతోందని తెలిసింది. ఇవాళ రాత్రి 8:13 పెళ్లి ముహూర్తాన్ని నిశ్చయించారు. పలువురు సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరు కానున్నారు. నయనతార, విఘ్నేష్ శివన్ల మాదిరిగానే వీరి పెళ్లి స్ట్రీమింగ్ హక్కుల్ని ఓ ఓటీటీ సంస్థకు ఇస్తున్నారట. నాగ చైతన్య శోభిత పెళ్లి వేడుకకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుజన్ లైవ్లో మనకు అందిస్తారు. సుజన్, చెప్పండి. ఎస్ నరేష్, అక్కినేని నాగ చైతన్య శోభిత ఈరోజు వివాహ బంధంలోకి అడుగు పెడుతూ ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే వీరి ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని నాగార్జున అధికారికంగా ప్రకటించడం, ఆ తర్వాత పెళ్లికి సంబంధించిన విశేషాలను ఆయన మీడియాతో చెప్పడం జరిగింది. పూర్తిగా తెలుగు బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహ వేడుక జరగనుంది. అది కూడా ఏఎన్ఆర్ స్థాపించిన, తన తాతగారైన ఏఎన్ఆర్ స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్లోనే వివాహ వేడుకను జరుపుకోవాలని చెప్పేసి చైతన్య కోరినట్టు నాగార్జున చెప్పడం జరిగింది. సో అతని కోరిక మేరకే ఈరోజు ఏఎన్ఆర్ అన్నపూర్ణ స్టూడియోస్లో ఉన్న ఆయన విగ్రహం ముందుగానే ఆయన వివాహ వేడుకను కుటుంబ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. వీరి పెళ్లికి సంబంధించి ఏర్పాట్లను కూడా ఇక్కడ ప్రత్యేకమైన సెట్ను వేయడంతో పాటు ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించి ఇక్కడికి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే ఈ బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం 8 గంటల పాటు వివాహ వేడుక జరగనుంది. సాయంత్రం 5 గంటల నుంచే వివాహ వేడుక అనేది మొదలైపోయింది. అది ఈ తెల్లవారుజాము వరకు జరుగుతుంది. అయితే ముహూర్తం అయితే 8:13 ఒక ముహూర్తం ఉందని చెప్పేసి కూడా మనకి వార్త వినిపిస్తూ ఉన్నాయి. అయితే వీరి వివాహానికి సంబంధించి కంప్లీట్గా చైతన్య కానీ శోభిత కానీ ఎలా చేసుకోవాలి ఏంటనేది వారి ఇష్ట ప్రకారమే చేస్తామని చెప్పేసి గతంలోనే నాగార్జున చెప్పడం జరిగింది. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబాలకు సంబంధించిన బంధువులు, సన్నిహితులు, సినీ పరిశ్రమకు సంబంధించి అక్కినేని కుటుంబంతో అనుబంధం ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళని అతి కొద్ది మంది మాత్రమే వివాహ వేడుకలో పాల్గొంటారని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ వివాహ వేడుకకు సంబంధించి ప్రముఖంగా అక్కినేని కుటుంబంతో అనుబంధం ఉన్నటువంటి ఆల్రెడీ దగ్గుబాటి ఫ్యామిలీకి అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన బంధుత్వం అనేది ఉంది. వారితో పాటు నాగార్జున కుటుంబంతో అనుబంధం ఉన్నటువంటి మెగాస్టార్ చిరంజీవి కానీ, రాజమౌళి, మహేష్ బాబు, ఇలా చాలామందికి ఇండస్ట్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా, ప్రముఖులందరికీ కూడా ఒక లిస్టు ఇన్విటేషన్ అయితే ఇప్పటికే అందాయి. వాళ్ళందరూ కూడా వచ్చి ఈరోజు వివాహం జరుపుకోబోతున్న నూతన జంటను వాళ్ళు ఆశీర్వదిస్తారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇక ఈ వివాహ వేడుకకు సంబంధించి ఈ బ్రాహ్మణ సాంప్రదాయం, ఇది శోభిత కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాగార్జున కుటుంబాన్ని కోరిన నేపథ్యంలోనే వారి కోరిక మేరకే ఈ సాంప్రదాయం ప్రకారం వివాహ వేడుక జరగనుంది. సాధారణంగా ఈ రోజుల్లో వివాహం అంటే 3-4 గంటల్లో అయిపోతూ ఉంటుంది. బట్ పూర్తి తెలుగు సాంప్రదాయం, బ్రాహ్మణ సాంప్రదాయం ప్రకారం దృష్టిలో ఉంచుకుని 8 గంటల పాటు ఏదైతే వివాహ వేడుక ఉంటుందో ఆ ప్రకారమే ఇరు కుటుంబాల బంధువుల సమక్షంలో చైతన్య శోభిత వివాహాన్ని జరుపుకోబోతున్నారు. ప్రస్తుతానికైతే ఏర్పాట్లు పూర్తయినాయి. ఎందుకు అన్నపూర్ణ స్టూడియోస్ని ఎంచుకున్నారు అంటే కనుక ఏఎన్ఆర్ స్థాపించిన స్టూడియో, ఏఎన్ఆర్ విగ్రహం పెట్టిన తర్వాత కంప్లీట్గా చైతన్య ఈ స్టూడియోని తన సొంత ప్రదేశంలోనే వివాహం చేసుకుంటే వచ్చే ఫీలింగ్ వేరని చెప్పేసి సో దాని కోరిక మీదకి తీసుకుని ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఇక్కడ ఏర్పాట్లు చేసి వారి వివాహాన్ని జరుపుతూ ఉన్నారు. 8 గంటల పాటు జరిగిన వివాహ వేడుకలో 8:13 ముహూర్తం అని చెప్పేసి ఇప్పటికే నిర్ణయించారు. ఏదైతే చైతన్య మదర్ లక్ష్మి ఎవరైతే ఉన్నారో తాను శోభితకి ఒక శారీని ప్రజెంట్ చేయటం, ఆ శారీనే ఈరోజు పెళ్లి వేడుకకు ధరించడం జరుగుతూ ఉంది. ఈ ఇరు కుటుంబాల బంధుమిత్రులు, సన్నిహితులు సమక్షంలో కంప్లీట్గా ఈ తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేటట్టు వివాహ వేడుకను ఒక భారీ స్థాయిలో చేస్తూ ఉన్నారు. వివాహం పూర్తయిన తరువాత సో వాటికి సంబంధించిన పెళ్లికి సంబంధించిన వీడియోలను కానీ, ఫోటోలను కానీ అధికారికంగా నాగార్జున విడుదల చేసే అవకాశం ఉంది. సో చైతన్య శోభిత అంటే ఈ ఏడాది అక్కినేని 100వ జయంతి సంవత్సరం ఇలాంటి సమయంలో నాగ చైతన్య వివాహం జరగడం పట్ల ఆల్రెడీ నాగార్జున తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. అలాగే చైతన్య తరువాత అక్కినేని అఖిల్కి సంబంధించిన వివాహానికి సంబంధించిన క్లారిటీ కూడా కొద్ది రోజుల క్రితం వాళ్ళు ఇచ్చారు. కాబట్టి అక్కినేని అమ్మాయిలు కంప్లీట్గా ఈ కంప్లీట్ వాళ్ళొక మంచి మూమెంట్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. పర్టికులర్గా చైతన్య వివాహానికి సంబంధించి ఎంతగానో వాటికి సంబంధించిన అప్డేట్లు తెలుసుకోవడానికి కానీ, వివాహానికి సంబంధించిన ఎప్పుడే విషయం వచ్చినా సరే ఆసక్తిగా గమనిస్తూ వస్తున్న క్రమంలో వివాహానికి సంబంధించిన ఫోటోలు ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి కూడా అభిమానులు ఇప్పుడు ఆసక్తిగా వెయిట్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది.